వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ఎన్నికల సంఘం ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే ఓటర్ల జాబితాలో ముసాయిదా జాబితాలో మీ పేరు కనిపించదో వాళ్ళకి న్యూస్ ఇంకా ఇంపార్టెంట్. ఈ నెల 27న గ్రామ వార్డు సభల ద్వారా ఓటరు ముసాయిదా జాబితాను సమీక్షించేందుకు అధికారులు ఇప్పటికే రెడీ అవుతున్నారు. BLOలు స్వయంగా ఈ సభలో పాల్గొని వివరాలను చదివి వినిపిస్తారు. సో ఎవరికైతే చదువు రాదో వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పెద్దవారు ఎవరైనా సరే డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వెళ్తే చాలు. అక్కడ పూర్తిగా కూడా ఆ సభలోనే మీరు పాల్గొంటే చాలు. BLOలు ఆ సభలో పాల్గొంటారు. ఆ వివరాలన్నింటినీ కూడా చదివి వినిపిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ సభలో ఓటర్లకు ఒక మంచి అవకాశంగా కూడా మారబోతుందని చెప్పొచ్చు. ఓటర్ జాబితాలో మీ పేరు లేకపోయినా లేదా అడ్రస్ ఇతర వివరాల్లో తప్పులున్నా సరే అక్కడికక్కడే వీటన్నిటిని కూడా సరిచేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అర్హులై ఉండి పేరు లేని వారు సంబంధిత డాక్యుమెంట్స్ డిక్లరేషన్ ఫామ్స్ తో ఫామ్ 6ను నింపి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ జాబితాలో పేర్లు లేదా చిరునామా సరిగ్గా లేదు లేకపోతే సరిదిద్దుకోవాలి అన్నా సరే ఫామ్ 8ను పూర్తి చేసి అధికారులకు అందించాలి. ఈ ఫామ్ 6, ఫామ్ 8 అండ్ మిగతా ఫామ్స్ కు సంబంధించి కన్ఫ్యూజన్ ఉంటే పూర్తిగా BLOs అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో ఎలాంటి టెన్షన్ లేకుండానే మీరు దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఫైనల్ ఓటర్ జాబితాను రిలీజ్ చేయబోతోంది. ఆ ఫైనల్ ఓటర్ జాబితాలో మీ పేరు గనక లేకపోతే మీరు ఈసారి ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం కష్టం. మీ ఓటు పోయినట్టే లెక్క. కాబట్టి ఖచ్చితంగా కూడా BLOs చదివి వినిపించే పేర్లలో మీ పేరు ఉందా లేదా అనేది టాలీ చేసుకోండి. ఇన్ కేస్ లేకపోతే ఆ ఫామ్ 6 తీసుకోవాలా, ఫామ్ 8 తీసుకోవాలా, లేకపోతే ఇంకెలా ప్రాసెస్ ను ఫిల్అప్ చేయాలి అనేది BLOs అక్కడే ఉంటారు, మీకు హెల్ప్ చేస్తారు. ఆ ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీకు సంబంధించిన ఓట్ మీకు వచ్చేటట్టు చూసుకోండి. ఇక ఇప్పుడు